నేను చెప్పినట్లుగా the title of my message is No One Can Separate Us from the Love of Christ. Please turn your Bibles to Apostle Paul writing to Romans 8th chapter verse 35. నేను చదువుతున్నాను, గమనించండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనాన్ని నేను చదువుతున్నాను. Who shall separate us from the love of Christ? Shall tribulation or distress or persecution or famine or nakedness or danger or sword? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? ఒక్కొక్కసారి మనకి శ్రమ రాగానే మనము ఏంటి, ఎవరికి లేనిది నాకే ఎందుకు వచ్చింది అని చెప్పి మనము అనుకోవచ్చు. కానీ ఆ శ్రమ అనేది నిన్ను నీ దేవునికి మధ్యలో అడ్డుకోవడంలాగా ఉండకూడదు. సో దట్ సఫరింగ్ షుడెంట్ బి ఎ స్టంబ్లింగ్ బ్లాక్ బిట్వీన్ యూ అండ్ గాడ్. సో కాబట్టి అపోస్టల్ పాల్ హీ యాక్చువల్లీ హ్యావ్ ఎండ్యూర్డ్ ఎ లాట్, రైట్? ఆయన మరి క్రైస్తవుల్ని హింసించడానికి దమస్కు మార్గం గుండా వెళ్తున్నప్పుడు హీ హ్యాడ్ ఎ డైరెక్ట్ ఎన్కౌంటర్ విత్ గాడ్. సో అప్పుడు మరి సౌలా నన్ను ఎలా హింసించున్నావు? అయితే అక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఆయన హింసిస్తుంది క్రైస్తవుల్ని కదా, డైరెక్ట్గా జీసస్ క్రైస్ట్ని కాదు కదా. కానీ జీసస్ క్రైస్ట్ అన్న మాట ఏంటంటే, సో మనము ఎప్పుడైతే ఆయన వాక్యానుసారంగా మనము జీవిస్తూ ఆయన దాసులుగా మనం ఉంటామో, ఎవరైనా మనల్ని హింసిస్తే జీసస్ క్రైస్ట్ని హింసించినట్టే. సో అందుకని సౌలా నన్నేలా హింసించుచున్నావు అని చెప్పి మరి దేవుడు అక్కడ అడగటం మనం చూస్తాం. సో అట్లా ఇప్పుడు ఆయన క్రైస్తవుల్ని హింసించే, ఇందాక మనం పాడుకున్న పాటలో కూడా మరి సౌలును పౌలుగా మార్చారు దేవుడు. మరి అట్లాగే ఒకసారి మరి రోమ్ వెళ్తున్న టైంలో ఓడ బద్దలైపోయి రాత్రంతా ఒక చెక్క పట్టుకుని అట్లాగా వేలాడి ఆయన ప్రాణాన్ని కాపాడుకున్నట్టుగా మనం చూస్తాం. సో అందుకనే ఇప్పుడు అంటే ఆయన అంటే దైవ దర్శనాన్ని పొందుకున్నాడులే, మనకు అలాంటి దర్శనాలు ఏం లేవు కదా అని చెప్పి మనం అనుకోవటానికి లేదు. ఆయన మనకిలాగే అన్ని రకాల సమస్యల గుండా వెళ్ళి అన్ని రకాల టెంప్టేషన్స్ కూడా ఆయన మరి ఎక్స్పీరియన్స్ చేసి, అందుకనే ఏమంటున్నాడంటే, ఈ మలిన శరీరము మహిమ శరీరం అయ్యేంత వరకు ఈ అంతర్మదనము ఆగదని, ద స్పిరిచువల్ వార్ఫేర్. అక్కడితో ఆపేలేదు. సమ్ టైమ్స్ అక్కడితో ఆపేస్తే వీ కెన్ టేక్ దట్ యాజ్ అ లైసెన్స్. ఓ అపోజిట్ అంత పాలే అలా అన్నప్పుడు అంటే మనకి మన ఇష్టానుసారంగా మనం చేసుకొచ్చామని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ అక్కడ దాని తర్వాత కంటిన్యూ చేస్తే, అందుకనే నన్ను నేను నలగొట్టుకుంటున్నాను అంటున్నాడు. అంటే ఆ యొక్క స్పిరిచువల్ వార్ఫేర్లో మరి విక్టోరియస్గా ఉండాలి అంటే మనము ఎప్పటికప్పుడు మనల్ని మనం నలగొట్టుకుంటూ ఉన్నప్పుడే మనము ఆ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనము స్టెప్ బై స్టెప్ గో అప్ ద ల్యాడర్ లాగా మనము వెళ్తూ ఉంటాం. సో అందుకనే ఈయన ఏమంటున్నాడు, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. సో అయితే ఏ కాంటెక్స్ట్లో అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తున్నాడు? ఈ ఒక్క వచనాన్ని పారాగ్రాఫ్లోంచి తీసి దాని గురించి మనము మెడిటేట్ చేసేటప్పుడు అది యాక్చువల్గా ఏ కాంటెక్స్ట్లో అపోస్టల్ పాల్ వాజ్ రైటింగ్ టు రోమన్స్ అని మనకి తెలియాలి అంటే, ఐఎమ్ యాక్చువల్లీ రీడింగ్ ఫ్రమ్ వర్స్ 31. మీరు ప్లీజ్ టర్న్ యువర్ బైబిల్స్ టు Romans 8th chapter. I'm reading starting from 31. ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? రైట్? ఇఫ్ గాడ్ ఈజ్ ఫర్ us, who can be against? అయితే ఇప్పుడు దావీదు గొలియాతు గురించి మీరు ఒకవేళ ఆలోచించినట్లయితే, గొలియాత్ వాజ్ ద టాలెస్ట్ పర్సన్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్ అంట. 9.5 ఆ టైంలో 9 feet 5 inches అని హిస్టోరియన్స్ చెప్పారు. అండ్ డేవిడ్ అంటే బాలుడు కింద దృష్టిలో, ఆయన దృష్టిలో. సో డేవిడ్ హైట్
యాజ్ పర్ హిస్టోరియన్స్ లైక్ 5'6", అంటే మేబీ నా హైట్ అనమాట. అంటే ఇప్పుడు ఆయనతో పోల్చుకుంటే 9.5 అంటే 5'6" అంటే పొట్టోడి కింద లెక్క కదా. సో పొట్టోడైనా గట్టోడు అంటారు వాళ్ళు జనరల్గా. అట్లాగే పొట్టి శ్రీరాములు అని చెప్పి మీరు ఎవరైనా వినే ఉంటారు ఆంధ్రప్రదేశ్ నుంచి. అయితే పొట్టి శ్రీరాములు హైట్ ఎంతో చెప్పగలరు ఎవరైనా? గెస్ చేయండి. పొట్టి శ్రీరాములు 6 అడుగులు అంటాం. మరి 6 అడుగుల్లో ఉండి పొట్టి ఎట్లా అంటాం అంటే ఆయన ఇంటి పేరు అది. శ్రీరాములు పొట్టి శ్రీరాములు. ఇప్పుడు నరేష్ తలతోటి నరేష్. సో పొట్టి శ్రీరాములు. సో అట్లా కాకుండా డేవిడ్ నిజంగా పొట్టి ఆయనతో పోల్చుకుంటే. సో ఇప్పుడు ఎవరు ఈయన తిరగటి రాయితో కొడితే పడిపోయాడు. నిజంగా చెప్పాలి అంటే తిరగటి రాయి వలన గొలియాతు పడిపోయాడా అంటే ఎవరు ఆయన వెనకున్నది? యెహోవా దేవుడు. ఎప్పుడైతే దావీదు వెనక ఉంటే, అందుకనే దేవుడు మన పక్షం నుండిగా మనకి విరోధి ఎవరు? సో ఆయన పక్షం ఉన్నది యెహోవా దేవుడు. సో బేసిక్గా అక్కడ దావీదు కాదు గొలియాతుతో యుద్ధం చేస్తుంది. అందుకే తర్వాత అది దావీదు విజయం, అది యాక్చువల్గా యెహోవా విజయం కదా. సో అయితే మనము ఒకవేళ ఫిజిక్స్ కూడా ఆలోచిస్తే, ఒక మనిషిని ఇట్లాగా ఏదైనా రాయి పెట్టో ఏదో ఒకటి కొడితే ఇట్లా కదా పడాలి. గొలియాతు యాక్చువల్గా ఇలా పడ్డాడంట. మొదట హెడ్ దగ్గర హోల్ ఉంటుంది, అండ్ అట్ ది సేమ్ టైం ఈయన ఇటువైపు నుంచి కొడితే వెనక్కి పడాల్సిన పోయి ముందుకు పడ్డాడు. అంటే వెనక్కి నుంచి మాడి మీద కొట్టింది ఎవరు? దేవుడు అన్నమాట. సో బేసిక్గా వెనక్కి పడాల్సిన వాడు బోర్లా పడ్డాడు. అంటే మన పక్షాన దేవుడు ఉంటే మనకి విరోధేవుడు. మనకి ఆ వచనం బాగా మనం మెమరైజ్ చేసేస్తాం. మనకి అందరికీ హూ కెన్ బి లైక్ ఇఫ్ గాడ్ ఈస్ ఫర్ us, హూ కెన్ బి అగెయిన్స్ట్ us. కానీ యాక్చువల్గా మనం ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, అసలు దేవుడు మన పక్షాన ఉన్నాడా? ఇప్పుడు ఆ వాక్యం ఉంది, ఓకే, దేవుడు మన పక్షం ఉంటే మనకి విరోధి ఎవడు? అసలు నా పక్షాన దేవుడు ఉన్నాడా? నీ పక్షాన దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే అప్పుడు మనకి ఎవరు విరోధి ఉండరు. కానీ అసలు నువ్వే దేవుడితో లేకపోతే మనము ఎట్లా, హౌ కెన్ యూ క్లెయిమ్ దట్ ప్రామిస్? సో ఇక్కడ ఎందుకు ఈయన అపోజిట్ అయిన పౌలు రోమీయులకు రాస్తే ఏమంటున్నాడు? ఇట్లుండగా ఏమందు? దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము ఒప్పువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? ఈ యొక్క అధికారానికి ఎవరు, ఆ విశేష అధికారాన్ని ఎవరు పొందుకున్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకంటే అక్కడ మరి లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. సో ఆ యొక్క మరి మన బదులుగా మరణించడానికి ఎవరు వచ్చారు? పరలోక నుంచి మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునిలో ఒక రూపమైన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పరలోక వైభవాన్ని వదిలి నీకోసం నా కోసం వచ్చి, నీకోసం నా కోసం ప్రాణం పెట్టి. ఇప్పుడు మనం కామన్గా అంటాం, మామూలుగా అయితే ఫ్రెండ్ అంటాం, మరి ఇంకా కొంచెం క్లోజ్ అయితే క్లోజ్ ఫ్రెండ్ అంటాం, ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తే బెస్ట్ ఫ్రెండ్ అంటాం, ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తే ప్రాణ స్నేహితుడు అంటాం. కానీ కామన్గా యూజ్ చేసేస్తూ ఉంటారు, ఆయన నా ప్రాణ స్నేహితుడు. ప్రాణ స్నేహితుడు అంటే ఎవరు? నీ ప్రాణానికి పణంగా పెట్టేవాడు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మన బెంజమిన్ గారి ట్రబుల్ అంటే ఒక ఆయన ఫ్రెండ్ ఆయన కోసం ప్రాణాన్ని పణంగా పెట్టడానికి రెడీగా ఉంటే ఆయన ప్రాణ స్నేహితుడు. కానీ ఎప్పుడైనా సరే మన బదులు ఇంకొకరు ఎవరు అది ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు పక్కకి వెళ్ళిపోతారు తప్ప అటే లేదు, నేను ఆయన బదులు నా ప్రాణం తీసుకుని అని చెప్పి ఎవరు ముందుకు రారు. సో నిజంగా అట్లా వస్తే దట్స్ ప్రాణ స్నేహితుడు. బట్ మరి మన దేవుడు మరి ఆ యొక్క అధికారం ఎవరికి ఉంది అంటే, నీతిమంతుడిగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించేవాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేపిన వాడును, దేవుని కుడి పార్శ్వన ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనం కూడా చేయువాడును ఆయనే. అప్పుడు అంటున్నాడు,
అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ఆయనను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాం. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవు అయినవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను అంటున్నాడు అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ. మరి రెండవదిగా నేను ఇంకొక వాక్యాన్ని మీ ముందు ఉంచాలని చెప్పి ఆశపడుతున్నాను. సో టర్న్ యువర్ బైబిల్స్ టు గెలేషియన్స్ చాప్టర్ 2 verse 20. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. ఎవరైనా తీసిన వాళ్ళు ఉంటే చదవాలని చెప్పి మనం చేస్తున్నాను. గెలేషియన్స్ 2:20. దేవుని కుమారుని యొక్క విశ్వాసం వలన జీవిస్తున్నాను. నేను దేవుని కృపను నిరర్థకం చేయను. నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనం. థ్యాంక్ యూ బ్రదర్ విజయ్. సో ఇక్కడ మరి అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాస్తూ ఏమంటున్నాడు? ఐ హావ్ బీన్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. ఇట్ ఈస్ నో లాంగర్ ఐ హూ లివ్, బట్ క్రైస్ట్ హూ లివ్స్ ఇన్ మీ. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను అని చెప్పి ఇక్కడ మరి అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాస్తున్నాడు. మరి ఇందాక మరి మనం అనుకున్నట్లుగా ఏ సందర్భంలో ఈ యొక్క అపోస్తలుడైన పౌలు మరి గలతీయులకు రాస్తున్నాడు అన్నది మనం ఒకవేళ ధ్యానించినట్లయితే, నేను 15వ వచనం నుంచి చదువుతున్నాను, మీరు గమనించాలని చెప్పి నేను ప్రోగ్రామ్ చేస్తున్నాను. గెలీషియన్స్ 2nd chapter స్టార్టింగ్ ఫ్రమ్ 15. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి, మనము జన్మం వలన యూదులమే గాని అన్య జనుల్లో చేరిన పాపులం కాము. అంటే అపోస్తలుడైన పౌలు యూదుడు కాబట్టి ఆయన రాస్తున్నాడు. సో హీఈస్ హీబ్రూ ఆఫ్ హీబ్రూ, ఫారసీ ఆఫ్ ఫారసీ. ధర్మశాస్త్రాన్ని అంతటిని అవపోసన పట్టినవాడు, వెన్నతో పెట్టిన విద్య ఆయనకి. సో అట్లాంటి ఒకవేళ ఆయన క్రెడెన్షియల్స్ అన్నీ ఒకవేళ ఆయన పేరు పక్కన పెడితే ఈ చివరి నుంచి ఆ బ్లాంక్ రోడ్ వరకు వెళ్తాయేమో. అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అండ్ హీ వాజ్ ట్రైన్డ్ అండర్ గమలియల్ దగ్గర ఆయన శిక్షణ పొందుకొని. సో అట్లాగా మరి మాది యెహోవా ధర్మశాస్త్రాన్ని అంతటిని అవపోసన పట్టిన యూదుడు. అందుకని ఆయన అంటున్నాడు, మనము జన్మం వలన యూదులమే కానీ అన్ని జనులలో చేరిన పాపులం కాము. మనుష్యులు యేసుక్రీస్తునందలి విశ్వాసం వలనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడిగా తీర్చబడని ఎరిగి, మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తునందలి విశ్వాసం వలనే నీతిమంతులమని తీర్పబడుటకై యేసుక్రీస్తునందు విశ్వసించి ఉన్నాము. ఒకవేళ మనం చేసే నీతి కార్యాల ద్వారానే మనం పరలోక రాజ్యానికి వెళ్ళిపోగలిగితే పరలోకం నుంచి దేవుడు దిగిరావాల్సిన అవసరం లేదు, రైట్? అందుకనే యెషయా గ్రంథంలో ఏమనుంటుంది? ఆల్ అవర్ రైచియస్ డీడ్స్ ఆర్ ఫిల్దీ ర్యాగ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లార్డ్. మన యొక్క నీతి కార్యాలు దేవుని దృష్టిలో మురుగుగుడ్డ లాంటివి. మరి అబ్రహాము నీతిమంతుడికి ఎట్లా అయ్యాడు? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. దాన్ని బట్టి మన యొక్క విశ్వాసాన్ని బట్టి, దేవుని పైన ఉన్న విశ్వాసాన్ని బట్టి మనము నీతిమంతులుగా ఎంచబడగలమే తప్ప మనం చేసే నీతి కార్యాల వలన, మనం చేసే మంచి కార్యాల వలన మనము వీ కెనాట్ బి రైచియస్. సో అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు? సో ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరయు నీతిమంతుడని
తీర్చబడడు కదా. కాగా మనం క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదకుచుండగా మనము పాపముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడైన అట్లనరాదు. నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధినిగా కనపరుచుకుందును కదా. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడనైతిని. ఒక నిమిషం అక్కడ ఆగుదాం. సో మనకి అందరికీ తెలుసు, మరి మోషే మరి 40 days he spent with యెహోవా, దేవునితో. సో he spent 40 nights and 40 days without eating. ఓకే, తినలేదు అంటే without drinking. He didn't even drink. So he didn't even eat, he didn't even drink for 40 days. ఆయన ఎప్పుడైతే ఆయన సన్నిధిలో 40 దినాలు రాత్రులు గడిపి దిగి వస్తే ఆయన వర్చస్సు అంతా మారిపోయింది. సో ఆయన వర్చస్సు ఆ ముఖకాంతికి వీళ్ళు తట్టుకోలేకపోతే ఆయన ముసుగు వేసుకున్నాడు అని చెప్పి నిర్గమకాండంలో మనం చూస్తాం. అయితే అంత దేవునితో గడిపి 10 ఆజ్ఞల్ని తీసుకొని కిందకు వస్తుంటే వీళ్ళందరూ ఇశ్రాయేల్ జనాంగం అంతా ఏం చేస్తున్నారు? మొత్తం బంగారాన్ని నీది వడ్డాన్ని నీ బంగారు గొలిస్తే ఎంత కలిపేసి ఒక చేద్దామని చెప్పి ఒక దూడని వాళ్ళు వర్షిప్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు యాక్చువల్గా యెహోషువ టైంలో కూడా యెహోషువ ఒక మాట అంటాడు. ఏమంటాడు? నేను నా కుటుంబము యెహోవాని సేవించింది. అంటే మీరు ఏం చేస్తారు? చెప్పినంత వరకు మనం చెప్తాము, వినకపోతే నీ చావు అంటాం, రైట్? మనం ఇంకంటే నీ ఇష్టం అంటాం. సో ఎప్పుడైతే వాళ్ళు వినకుండా ఉన్నారో అప్పుడు యెహోషువ ఏమంటున్నాడు? నేను నా కుటుంబము యెహోవాని సేవించడం. అదే విధంగా ఈయన ఏమంటున్నాడు? నా మట్టుకైతే అంటున్నాడు. అంటే మీ సంగతి అయితే నాకు తెలియదు బాయ్, నేను ఎంత చెప్పినా మీరు వింటే ఓకే, లేదా నా గురించి నేను చెప్తున్నాను. నా గురించి ఆయన గురించి ఆయన ఏం చెప్తున్నాడు? నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడనైతే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక నువ్వు జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నారు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్థకం చేయను. నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనం. ఒకవేళ ధర్మశాస్త్రంలో అన్ని పాటించేసి నువ్వు ఆ యొక్క రిచువలిస్టిక్ థింగ్స్లో 100% ఉంటే నీకు ఇంక దేవుడు అవసరం ఉండదు. నువ్వు అందుకనే కదా యూదులతో దేవుడు ఒక మాట అంటాడు, మీరు ఉప్పుల్లోనూ పప్పుల్లోనూ అన్నింటిలోనూ దశమ భాగం బాగానే ఇస్తారు కానీ మీ హృదయం నాకు చాలా దూరంగా ఉంది అని. సో అంటే రిచువలిస్టిక్ థింగ్స్ మనం అందుకనే భయము భక్తి దే ఆర్ ఇంటర్ట్వైన్డ్. మనము భక్తి బాగా చేస్తాము కానీ దేవుని పట్ల భయం ఉండదు. మొన్నే యాక్చువల్గా వెన్స్డే ఒక బ్రదర్ వినోద్ వాక్యం చెప్తున్నాడు. సో వీ వర్ రిమైండెడ్ ఏంటి అంటే భక్తి విషయంలో ఓకే, ఆదివారం ఎవ్రీ టైం చర్చ్కి వెళ్ళడంలో కానీ, ప్రైజ్ అండ్ వర్షిప్లో పాడటం కానీ, మ్యూజిక్ ప్లే చేయటం కానీ, కరపత్రాలు పంచడం కానీ, సో ఇవన్నీ భక్తి కిందే వస్తాయి. కానీ భయం ఎప్పుడు వస్తుంది అంటే అది పాపము అని తెలిసి కూడా చేయకుండా ఉంటామే, దట్ ఈస్ భయం. సో గాడ్స్ ఫియర్. సో రీసెంట్గా ఒక మా కజిన్ ఒక పోస్ట్ పెట్టింది. ఏంటి అంటే ఇఫ్ యూ హ్యావ్ గాడ్స్ ఫియర్ దెన్ యూ డోంట్ ఫియర్ ఫర్ ఎనీథింగ్ అంట. బట్ ఇఫ్ యూ డోంట్ ఫియర్ గాడ్ యూ ఫియర్ ఫర్ ఎవ్రీథింగ్. దేవుని పట్ల నీకు భయం ఉంటే నువ్వు మిగతా విషయాల్లో మాత్రం ఏం భయపడాల్సిన అవసరంలా. కానీ దేవుని దగ్గర నీకు భయం లేకపోతే మాత్రం ప్రతి చిన్నదానికి నువ్వు భయపడుతూనే ఉంటావు. సో అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, సో నేను దేవుని కృపను నిరర్థకం చేయను, నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. సో ఐమ్ గోయింగ్ టు జస్ట్ show one more scripture, then I'm going to close. So turn your Bibles to Philippians 1st chapter verse 21. ఎవరైనా తీసిన వాళ్ళు చదవాలని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ
వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఆయనను శరీరంతో నేను జీవించుటే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యలో ఇరుకనబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలని నాకు ఆశ ఉన్నది. అది నాకు మైలు. థ్యాంక్ యూ బ్రదర్ బెంజమిన్. ఎస్, యా. సో ఇందాకే మనము యెహోషువ గురించి జ్ఞాపకం చేసుకున్నాం. సో యెహోషువ ఏమన్నాడు? మీరేం చేస్తారో మీ ఇష్టం, నేను నా కుటుంబము యెహోవాని సేవిస్తాం. అట్లాగే ఈయన ఇప్పుడు ఏమంటున్నాడు? టు మీ టు లివ్ ఈజ్ క్రైస్ట్ అండ్ టు డై ఈజ్ గెయిన్. నా మట్టుకైతే ఆయన గురించి ఇప్పుడు ఆయన ఇంకొకరి గురించి చెప్పలేడు కదా. ఇప్పుడు నేను ఇంకొకరి గురించి చెప్పలేను, నా గురించి నేను చెప్పుకుంటాను. సో నా మట్టుకైతే బ్రతుకుడు తీస్తే, చావైతే లాభము అంటున్నాడు. కానీ ఏ సందర్భంలో ఆయన ఆ మాటలను మరి ప్రస్తావించాడో మరి మనము ధ్యానించి ముగించుకుందాం. సో ఐఎమ్ రీడింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ 15th verse. సో 15th verse నుంచి మనం చూసినట్లయితే అక్కడ ఏమనుందంటే, కొందరు అసూయ చేతను కలహ బుద్ధి చేతను మరి కొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుతున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనస్సుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే నేను సువార్త పక్షమును వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. అయిననేమి మిష చేతనే గాని సత్యం చేతనే గాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు. అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషించును. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వల్లనే ఇప్పుడు నువ్వు పూర్ణ ధైర్యంతో బోధించటం వలన నా బ్రతుకు మూలముగానైనా సరే చావు మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరమందు గణపరచబడునని నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిగణించినని నేను ఎరుగుతును. అప్పుడు అంటున్నాడు ఏమని? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఆయనను శరీరంతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడలా నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. సో హీ వాజ్ యాక్చువల్లీ డిబేటింగ్. సో ఆయన యొక్క బాడీని ఒక టెంట్తో పోల్స్తున్నాడు. సో మనము ఈ టెంట్లో ఉన్నంత వరకు మనము టెంపరీగా ఒకవేళ మిలిటరీ పీపుల్ ఎక్కడికైనా డిప్లాయ్మెంట్ అయినప్పుడు టెంట్ వేసుకొని అది అయిపోయినాక మరి టెంట్ అంతా మళ్ళా పీకేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో అట్లాగే వి ఆర్ పిలిగ్రిమ్స్, రైట్? మనం యాత్రికులము, అవర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. సో అందుకనే మరి ఆయన ఏమంటున్నాడు? నా మట్టుకైతే బ్రతుకు తీస్తే చావైతే లాభము. అయినను నేను శరీరంతో నేను జీవించుటే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యను ఇరుకును పడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉన్నవాళ్ళని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరిమేలు. అయినను నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరీ అవసరమైనది. మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసు నందున్న మీకున్న అతిశయం అధికమగినట్లు మీరు విశ్వాసమందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందనని నాకు తెలియను అని చెప్పి అంటున్నాడు. మరి యొక్క సమయంలో మరి అపోస్తుడైన పౌలు మరి జ్ఞాపకం చేసిన విషయాల్ని మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనము కంపేర్ చేసుకుంటున్నప్పుడు మరి ఆయన మరి చెప్పినట్టుగా క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడేవాడు, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైన, ఖడ్గమైనను మనలను ఎడబాపున. మరి రెండవదిగా మరి నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. మేము మెడికల్ కాలేజ్ హాస్టల్లో ఉన్నప్పుడు ఒకసారి మాకు క్రిస్మస్ టైంలో ఒక పాస్టర్ వచ్చి ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఫస్ట్ క్రిస్టియన్ అన్న మాటను మనం ఎక్కడ చూస్తాము? యాంటియోకియాలో.
అయితే ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, క్రైస్ట్ ఇన్, ఇఫ్ యూ హ్యావ్ క్రైస్ట్ ఇన్ యూ దెన్ యు ఆర్ క్రిస్టియన్. అంటే మా ఫాదర్ క్రిస్టియన్ కాబట్టి నేను ఆటోమేటిక్గా క్రిస్టియన్ అయిపోను, రైట్? ఇట్స్ నాట్ ఎ హెరిడిటరీ థింగ్. సో అట్లాగే మరి చివరిగా ఆయన అన్న మాటను మనం చూసినట్లయితే, నా మట్టుకైతే బ్రతుకుటి క్రీస్తే, చావైతే లాభం. తల వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి విన్న వాక్యాన్ని మీరు ధ్యానం చేసుకుంటూ, మీరు ఒకవేళ దేవునితో మాట్లాడాలనుకున్నప్పుడు మరి దేవునితో ప్రార్థిస్తూ మరి ఆ దేవునితో మీరు సంభాషించాలని చెప్పి నేను మనం చేస్తున్నాను. మరి యొక్క సమయంలో జస్ట్ టు ప్రిపేర్ యువర్ హార్ట్స్ అండ్ మైండ్స్, I'm going to close with a small chorus. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు, నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు, శ్రమలైనను శత్రువైనను, శ్రమలైనను శత్రువైనను, నిన్ను నన్ను వేరు చేయలేవు, నిన్ను నన్ను వేరు చేయలేవు. యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, క్షణమైన నీవు లేక నేనుండలేనయ్యా, క్షణమైన నీవు లేక నేనుండలేనయ్యా, నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు, నీ చిత్తం చేయుటయే నాకు ఆనందం, నీ ప్రతి మాటకు లోబడి ఉంటాను, నీ చిత్తం చేయుటయే నాకు ఆనందం, నీ ప్రతి మాటకు లోబడి ఉంటాను, ఏమిచ్చినా నీకు స్తోత్రాలే, ఏమీయకపోయినను వందనాలే, ఏమిచ్చినా నీకు స్తోత్రాలే, ఏమీయకపోయినను వందనాలే. యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, క్షణమైన నీవు లేక నేనుండలేనయ్యా, క్షణమైన నీవు లేక నేనుండలేనయ్యా, నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు, జీవించుచున్నది నేను కాను, క్రీస్తేసే నాలో జీవిస్తున్నాడు, జీవించుచున్నది నేను కాను, క్రీస్తేసే నాలో జీవిస్తున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనను నాకు అది లాభమే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనను నాకు అది లాభమే. యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, క్షణమైన నీవు లేక నేనుండలేనయ్యా, క్షణమైన నీవు లేక నేనుండలేనయ్యా, నీ ప్రేమలో నుండి
ఎడబాపు వారెవరు నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు. పలుకుతుంది మా తండ్రి, మా పరమ తండ్రి, మా తండ్రి. ఇదిగన మీ యొక్క సమయంలో విన్న వాక్యం అది ఒక చెవిన విని ఇంకో చెవిన వృధాగా పోకుండా ముప్పదంతులుగా నూరంతులుగా మరి ఫలించాలని సహాయం చేయండి. మరి నీరు కట్టి ఫలించడానికి మరి చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న సంగతులు వినును కాక అనే వాక్యంలో సెలవిచ్చిన ప్రకారం మరి నా గొర్రెలు నా స్వరం వినును అన్నారు మీరు యోహాను సువార్తలో. మరి ఈ సమయంలో విన్న వాక్యాన్ని మేము మా యొక్క నిజ జీవితంలో దాన్ని అవలంబించడానికి సహాయం చేయమని ఈ కొద్ది ప్రార్థన విజ్ఞాపనం యొక్క పాసని చేర్చుకుని వాటికి జవాబు చేయగలరని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరిట అతి మిక్కిలి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.